తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ల ఓట్లు లెక్కిస్తున్నారు. సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తం 3701 గ్రామాల్లో జరిగిన పోలింగ్లో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా చోట్ల 90% పైగా ఓటింగ్ నమోదైంది. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ పదవి కోసం నోటిఫికేషన్ ఇస్తారు. ఆ వెంటనే వార్డు సభ్యులు చేతులెత్తే పద్ధతి ద్వారా ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. ఏదైనా సమస్య ఎదురైతే రేపు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లెవిల్ రెడ్డి అందిస్తారు. లెవిల్, చెప్పండి, పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కవిత, ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనేందుకు గాను స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. 1 వరకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే 1 వరకు క్యూ లైన్ లో ఎంతమంది ఉంటారో వాళ్ళకు ఓటు హక్కును వేసుకునే వెసులుబాటు కనిపించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే మొత్తానికి 1 గంటకు ముగిసిన ఎన్నికల పోలింగ్ సరళికి పెద్ద 80% నమోదైనట్టు మనకు తెలుస్తుంది. అయితే 2 గంటలకు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందో ఇప్పటికే పలు వార్డులలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్న సమాచారం వస్తుంది. అయితే మొదటగా ఏదైతే ఈ పోలింగ్ సరళి ఉన్నదో వార్డు మెంబర్లకు గాను మొదట కౌంటింగ్ ప్రారంభమవుతుంది. వార్డు మెంబర్లు గెలిచిన అనంతరము సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ మొదలవుతుంది. సర్పంచ్ ఎన్నిక కాగానే ఈ వార్డు మెంబర్లు సంబంధించి ఉప సర్పంచ్ సంబంధించిన నోటిఫికేషన్ పోలింగ్ అధికారులు విడుదల చేస్తారు. అయితే ఈ ఎవరైతే వార్డు మెంబర్లు ఎలక్ట్ అయ్యారో వాళ్ళ చేతులెత్తే విధానం ద్వారా ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించి 26,000 మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల అధికారులు నియమించారు. మొత్తానికి చూసినట్టయితే చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడా పెద్ద సంఘటనలు జరిగిన సంఘటనలు జరగలేదు. అయితే మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కౌంటింగ్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే పలు వార్డులలో టీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు గెలుస్తున్నారు. మొత్తానికి ఈ మరి కొద్ది సేపట్లో సాయంత్రం వరకు కావచ్చు కొన్ని ఎక్కువ వార్డు మెంబర్లు వార్డు సంఖ్యలు ఉన్న గ్రామ పంచాయతీలో నైట్ వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో పోలీసు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. కవిత, కౌంటింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఓకే లెవిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.